మనందరి కల మొదట ఒక ఇల్లు కట్టుకోవడం. తర్వాత తన ఫ్యామిలీని ప్రయాణించేటప్పుడు సురక్షితంగా వెళ్ళడానికి ఒక కారు కొనుక్కోవడం. అది కొత్తదైనా అవ్వచ్చు, సెకండ్స్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది సెకండ్స్ కార్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు చెప్పబోతున్నాను. మొదట సింగిల్ ఓనరా, డబల్ ఓనరా అనేది చెక్ చేసుకోండి. మ్యాక్సిమం సింగిల్ ఓనర్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇంకోటి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ సర్వీస్ హిస్టరీ అయితే తీసుకోండి ఆ కార్ది. ఇది ఎందుకంటే ఈ సర్వీస్ హిస్టరీ అనేది మనకు ఏమైనా పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయా, లేదా ఓడోమీటర్ రీడింగ్ ఎంత తిరిగింది అనేదాన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఆ సర్వీస్ హిస్టరీ ప్రకారము 10,000 కిలోమీటర్స్, 20,000 కిలోమీటర్స్ సర్వీస్ చేయించుంటారు. ఒకవేళ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కార్ అయింది, తక్కువ రీడింగ్ చూపిస్తే అది ఎందువల్ల ఆ సర్వీస్ రికార్డులో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ డాష్బోర్డ్ చూడండి, ఓడోమీటర్ రీడింగ్ చూడండి. ఇది 15 ఇయర్స్ కార్ అండి. ఇక్కడైతే 1,72,000 అయితే చూపిస్తుంది. సో 15 ఇయర్స్కి సింగిల్ ఓనర్, ఇప్పుడు సెకండ్స్కి వచ్చాడు, అమ్ముతున్నాడు. సో 1,72,000 అనేది నార్మల్గా ఉండొచ్చు. కొన్నిట్లో ఏమంటే ఓడోమీటర్ ట్యాంపరింగ్ చేసి ఉంటారు. అది 10 ఏళ్ళు అయి ఉంటుంది కారు కొని, ఇప్పుడు అమ్ముతున్నారు. కానీ అది తిరిగింది 10,000 20,000 ఉంటుంది. అటువంటివి అయితే మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు రీసెంట్ కార్ కొంటుంటే 1 ఇయర్ 2 ఇయర్స్ కార్ కొంటుంటే కనుక దాన్ని మీరు ఖచ్చితంగా లోన్ కానీ దాని మీద ఏదైనా ఉందేమో చూసుకోండి. ఆ హైపోథెటికేషన్ అనేది ఆ ఆర్సీలో ఉండకూడదండి. ఆ ఓనర్ని కానీ చెక్ చేయండి. మీకు అమ్మే ఓనరు, మీ దగ్గర ఉన్న ఓనరు, ఆర్సీలో డాక్యుమెంట్లో ఉన్న ఓనరు ఇద్దరు ఒకటే లేదని కన్ఫర్మ్ చేసుకోండి. వెహికల్ కండిషన్ చెక్ చేయాలండి. అంటే ఎక్కడైనా రస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం రస్ట్ అయితే వచ్చేసింది చూడండి. బానెట్ పైన అంతా రస్టే, ఇక్కడ రస్ట్ ఉంది. సో ఇలాంటివి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చాలా చోట్ల స్క్రాచెస్, రస్ట్ బాడీ పైన, ఇలాంటివి అయితే చెక్ చేసుకోండి. మీరు కారుని ఎండలోకి తీసుకెళ్ళినట్లయితే కనుక కారు రీపెయింట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెయింటింగ్ అయితే జరిగింది. ఇదొక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. వైటే కానీ దాంట్లోనే కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా చూడాల్సి ఉంటుంది. పైన కూడా చూడండి, ఫుల్ రస్ట్ అయితే వచ్చింది. అలాగే విండ్షీల్డ్ పైన ఏవైనా క్రాక్స్ ఉన్నాయేమో చూసుకోండి. చిన్న చిన్న క్రాక్స్ అవ్వచ్చు, మనకి కనపడు. కొంచెం జాగ్రత్తగా విండ్షీల్డ్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. అన్ని విండ్షీల్డ్స్ చూసుకోండి. క్రాక్స్ ఉంటే అది త్వరగా పగిలిపోయే అవకాశం అయితే ఉంటుందండి. సో కార్ లోయర్ బాడీ కూడా చెక్ చేయాలి. బానెట్ ఇదంతా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి ఒకసారి ఎంత రస్ట్ ఉంది అనేది మనం ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది. చూడండి, ఫుల్ రస్ట్ అయితే ఉంది. ఇక్కడ పూర్తి రస్ట్ అయితే ఉంది చూడండి. ఇది ఫ్లడ్డెడ్ కారా, మునిగిపోయి రస్ట్ పట్టిందా లేదా, కడిగేటప్పుడా, ఎలాగైనా అవ్వచ్చు. రస్ట్ అయితే ఫుల్గా ఉంది. ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సెకండ్స్ కార్ కొనేటప్పుడు. చూడండి, రస్టింగ్ అయితే పూర్తిగా ఉంది. దీన్ని ట్యాక్సీకి వాడారా లేదా నార్మల్గా వాడారా, ఇటువంటివి చూస్తే తెలుసుకోవచ్చు. ట్యాక్సీకి వాడేస్తే ఎక్కువ కిలోమీటర్లు తిరిగేసి దాన్ని మళ్ళీ ఓడోమీటర్ ట్యాంపరింగ్ చేసేసి పెట్టేస్తారు. బాడీ పైన మనకు ఇవైతే చెక్ చేయండి. ఏమంటే గ్యాప్స్ ఉంటాయండి. డోర్స్ సరిగా క్లోజ్ అవ్వడము లేదా ఓపెన్ అవ్వడము, సరిగా క్లోజ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. వేసినప్పుడు సౌండ్ నీట్గా వస్తుందా లేదా. ఇది
ప్యానల్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఆ డోర్ తీసేసి వేరే డోర్ అనేది వేస్తుంటారు. ఈ బాడీ చెక్ చేసేటప్పుడు ఏమిటంటే ఈ స్ట్రిప్ అయితే తీసినప్పుడు మీకు ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే కనిపిస్తాయి. ఇది కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఇలా ఉంటాయండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇటువంటి డాట్ అనేది వీళ్ళు వేయలేరండి, మెకానిక్స్ కానీ వీళ్ళైతే వేయలేరు. సో ఇది చెక్ చేయండి, అప్పుడు యాక్సిడెంట్ ఫ్రీ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అటువంటివి కూడా వేసేవాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ. మన దగ్గర అయితే లేదు. ఢిల్లీ అటువంటి చోట అయితే ఉంటాయి. మన ఏపీ కార్లు కొనేటప్పుడు అయితే అంత ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూడండి, అప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, నార్మల్గానే వస్తుందా లేదా ఏంటి అని. ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. లోపల ఈ పార్ట్స్ అన్నీ చూడండి. ఇక్కడైతే ఫుల్ రస్టింగ్ ఉంది. ఇవంతా కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మన కాళ్ళు ఎలాగో ఈ పార్ట్ దానికి అలాగండి. ఈ పార్ట్ ఇక్కడ ఫుల్ రస్ట్ అయిపోతే కార్ అనేది చాలా రోజులు అనేది రాదండి. చూడండి, ఇదంతా చెక్ చేయాలి. బ్యాటరీ ఎప్పుడు తీసుకున్నారని చూసేదానికి పైనే ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఇది అవి చూసుకోండి ఒకసారి. ఇక్కడైతే ఇంజిన్ లీకేజ్ అయితే ఏం లేదు, ఉంటే కనుక మాకు తెలిసిపోతుంది స్టార్ట్ చేసినప్పుడు. చూడండి, ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడైతే నార్మల్ సౌండే వస్తుంది. ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి ఎక్కువ సౌండ్ అయితే ఏం చేయట్లేదు. నార్మల్ సౌండ్ అయితే వస్తుంది. ఇంకొకటి చాసిస్ నెంబర్, ఇంజన్ నెంబరు కార్కి ఇక్కడ ఉంటాయండి. ఈ మారుతి కార్లకి అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఆర్సీలో దీంట్లో రెండు ఒకటే ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మిగతా కార్లకి ఇంజన్ కింద కూడా ఉంటాయి, అదైతే కొన్ని చెక్ చేయలేము మనము. సరైన మెకానిక్ని పిలిపించి చెక్ చేయించాలి. తర్వాత ఇంజన్ స్టార్ట్ చేసాం కాబట్టి సైలెన్సర్ నుంచి ఎలాంటి పొగ వస్తుంది, వైట్ స్మోకా బ్లాక్ స్మోకా ఏంటి అనేది చూడండి. ఒకసారి ఫుల్ రైజ్ ఇచ్చి చూడమని చెప్పండి. సైలెన్సర్ నుంచి ఏమైనా స్మోక్ వస్తుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత పరిశీలించాల్సింది టైర్స్ అండి. టైర్స్ చెక్ చేయండి, థ్రెడ్డింగ్ ఎలా ఉంది, అన్ని టైర్స్ ఎలా అరిగాయి, సమానంగా అరిగాయా లేదా అనేది చెక్ చేయండి. దాంతో ఇంపార్టెంట్ ఏంటంటే టైర్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుందండి, అది చెక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, 27-24 అంటే 27వ వారం 2024లో అయితే దీన్ని తయారు చేశారు. ఇంక వీళ్ళు ఎప్పుడు వాడారనేది తెలీదు. అన్ని టైర్స్ ఒకే సెక్షన్ వేశారా, 185/70R జేకే టైర్స్ అయితే వేశారండి. ఫ్రంట్ టైర్స్ 2 జేకే టైర్సే ఉన్నాయి. సేమ్ థ్రెడ్డింగ్ కూడా ఫుల్గా ఉంది, ఒక 70% అయితే ఉంది థ్రెడ్డింగ్ అయితే. వెనకాల చూద్దాం. వెనకాల అయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి చూడండి, ఎంఆర్ఎఫ్ జాపర్. ఇవి చెక్ చేసుకోండి. 185/65R14. ఇదైతే 35/25 అంటే 2025 35వ వారంలో తయారైంది. ఓకే, ఈ టైర్స్ ఏమంటే మనకు మ్యాక్సిమం 3 to 4 ఇయర్స్ అయితే బాగా పనిచేస్తాయండి. ఆ బ్రేక్స్ కూడా, ఆ స్టెబిలిటీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది డ్రైవ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది చక్కగా. ఇంకా మీరు చెక్ చేయాల్సింది డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది కారు అనేది చెక్ చేయాలండి. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్లో ఏసీ చక్కగా వర్క్ అవుతుందా, పవర్ విండోస్ చక్కగా వర్క్ అవుతున్నాయా లేదా, ఈ నాలుగు ఇలా చెక్ చేసుకోండి. లాక్స్, డోర్ లాక్స్, లైట్స్ కరెక్ట్గా పడుతున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైపర్స్, హార్న్. ఎందుకంటే ఇట్లా ప్రతి విషయంలోనే చెక్ చేస్తే ఏదైనా పాయింట్ మనకు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు ఏమంటే దాన్ని బార్గెయిన్ చేయొచ్చు. మనం చక్కగా బార్గెయిన్ చేసి అడగచ్చండి. అందువలన ఈ ప్రతి చిన్నది కూడా చెక్ చేయమని చెప్తున్నాను.
మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి తప్పకుండా. ఇదైతే చాలా ముఖ్యము. మీకు బాగా తెలిస్తే మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, లేదా మెకానిక్ చేత అయినా చేయించండి. మీరు పక్కన కూర్చొని గమనించండి. ఏం గమనించాలంటే బ్రేక్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా అడిగి చూడండి, లేదా మీరే ట్రై చేయండి. క్లచ్ సాఫ్ట్గా ఉండాలండి. గేర్ రాడ్ అనేది చక్కగా పడాలి క్లచ్ తొక్కినప్పుడు, లేదా బాగా హార్డ్గా అయితే అది ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అనేది గమనించాలి, అది చూసుకోవాలి. ఇంకొకటి సస్పెన్షన్ ఇష్యూస్ అండి. బండి వెళ్ళేటప్పుడు ఎక్కువగా కిందకి అయిపోతుందా ఏంటి, లేదా ఫుల్ సౌండ్స్ వస్తున్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సస్పెన్షన్ ఇష్యూస్ అయితే మిస్ చేయకండి. చూసుకోండి ఇంటీరియరు లోపల ఎలా ఉంది అనేదంతా చెక్ చేసుకోవచ్చు మీరు. స్టీరింగ్ ఎలా ఉంది, దాని కండిషన్ ఏంటి. మనం హైవేస్ మీద కొంచెం స్పీడ్గా వెళ్ళినప్పుడు అది హార్డ్ అవ్వాలండి, అంత లూజ్గా అయితే ఉండకూడదు. అది కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా మనము చెక్ చేయాల్సినవన్నీ పాయింట్స్ నోట్ చేసుకున్నామండి. నోట్ చేసుకొని ఒక పేపర్ పైన మీరు బార్గెయిన్ చేయొచ్చు చక్కగా. అందువల్లనే ఇన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పాను. పర్ఫెక్ట్ మెకానిక్ని అయితే పిలుచుకెళ్ళండి. ఎందుకంటే అతనికి ఒక 1000-2000తో పోయేది మనకు చాలా ఖర్చు వస్తుంది, మనకు తెలియకుండా. మనమైతే వెళ్ళి చెక్ చేసామనుకోండి. బాగా తెలిసిన మెకానిక్ అని ఎందుకు చెప్పానంటే చిన్న ఖర్చుతో పెద్ద నష్టాన్ని నివారించవచ్చు, అందువలన అయితే చెప్తున్నాను. మీకు గనక నేను చెప్పింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.